2 సంవత్సరాలు ప్రోగ్రెస్ రిపోర్టు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంకి ఉంటుంది. ప్రభుత్వం అన్నప్పుడు ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏమేం కార్యక్రమాలు చేసాము, ఇంకేం కార్యక్రమాలు చేయబోతున్నాం అనేది ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దాని ప్యారలల్ గా, దాని సైమల్టేనియస్ గా వైసీపీ ఏం చేస్తుంది, 2 ఏళ్ళు వెనుపోటు, 2000 ఇది అది అని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు లేకపోతే బైక్ ర్యాలీలు నోటుకొచ్చినట్టు మాట్లాడాలు చేస్తున్నారు. ఇదే వైసీపీ ప్రభుత్వ హయాంలో జనసేన గాని, తెలుగుదేశం గాని, లేకపోతే మరి ఇతర పార్టీలు గాని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉందా? కానీ ఈ రోజు వైసీపీ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని స్వేచ్ఛగా రోడ్ల మీదకి వస్తున్నారు, నోటు ఖర్చుకున్నట్టు మాట్లాడుతున్నారు, తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము న్యాయబద్ధంగా సమస్యల మీద పోరాటం చేస్తే మా మీద పోలీస్ కేసులు, అరెస్టులు, దాడులు ఇవన్నీ జరిగినాయి గత ప్రభుత్వంలో. ఈ రోజు కూటమి ప్రభుత్వ హయాంలో మీకు లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్ గా ఉందో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి, కృష్ణాంజలి గారు అలాగే మన వెంకటరెడ్డి గారు ఏదో చెప్తున్నారు, ముగ్గురు ఎందుకు వచ్చారు, ముగ్గురు వేరు వేరు హెలికాప్టర్లు ఎందుకు వచ్చారు, ఒకే హెలికాప్టర్ రావచ్చు కదని చెప్పి. హెలికాప్టర్ సీటింగ్ ఏంటో ఒకసారి చూసుకోండి వెంకటరెడ్డి గారు, మీకు తెలుసో తెలియదు చూసుకోండి ఒకసారి. అలాగే కొన్ని టాప్ ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ లేకపోతే టాప్ లీడర్షిప్ కానీ ఒకే ఫ్లైట్ లో కానీ, ఒకే వెహికల్ లో కానీ ఒకేసారి ట్రావెల్ చేయరు. ఉద్యోగం చేసిన వాడికి లేకపోతే బాగా కార్పొరేట్ లైఫ్ తెలిసిన వాడికి ఇది అర్థం అవుతుంది. ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, ఆ కంపెనీ తాలూకా టాప్ లీడర్షిప్ కానీ ఒకే ఫ్లైట్ లో కానీ, ఒకే హెలికాప్టర్ లో కానీ, ఒకే వెహికల్ లో కానీ ప్రయాణించకూడదు. ఎందుకంటే అక్కడ ఏదైనా జరగడానికి జరిగితే, అంటే వెంకటేశ్వర స్వామి దేవల్లో ఏమీ జరగదు, అంటే జరగరాని ఏమైనా జరిగితే ఆ రాష్ట్రానికో లేకపోతే ఆ కంపెనీకో తీవ్రమైన నష్టం జరుగుతుంది. దాని మీద ఆధారపడ్డ ఎంప్లాయీస్ కానీ, ప్రజలు కానీ నష్టపోతారు, దిక్కుదోసిన వాళ్ళు అయిపోతారు అని చెప్పి ఒక థియరీ. ఇది అందరూ పాటించేదే ఇది. కాబట్టి ఒక ముఖ్యమంత్రిని, ఒక ఉప ముఖ్యమంత్రిని, ఒక ఐటీ శాఖ మంత్రిని, విద్యాశాఖ మంత్రిని ఏమో ముగ్గురిని కలిపి ఒక హెలికాప్టర్లో వచ్చేయమంటారు వెంకటరెడ్డి గారు. ఏమండి, మీరు విషుకొండ నుంచి మీ ఎంపీ, మీ వైజాగ్ ఎంపీ ఇంటికి వెళ్ళడానికి మీ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వెళ్ళాడు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సచివాలయం సెక్రటరీకి వెళ్ళడానికి మీ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వెళ్ళాడు. ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు? అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు ఇవన్నీ మాట్లాడదు. సచివాలయానికి రోజు కూడా హెలికాప్టర్ లో వెళ్ళాలా? 4-5 సార్లు డిబేట్లు జరిగినాయి. లేదు, ఎక్కడ లేదు. తెలుసు. సచివాలయానికి తాడేపల్లికి వెళ్ళాలి. ఉండవల్లిలో ఉన్న క్యాంప్ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన సచివాలయానికి వెళ్ళాడు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఏదో కార్పొరేట్ కంపెనీ థియరీ చెప్పారు కదా, ఒక నిమిషం, కార్పొరేట్ కంపెనీ థియరీ చెప్పారు కదా, నవ్వుకుంటారు ఎవరన్నా. దయచేసి ఇక్కడ అయితే చెప్పారు కానీ ఇంకోసారి దీన్ని రిపీట్ చేయమాకండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు కొంతమంది మంత్రులు వెళ్తారు హెలికాప్టర్ లో లేదా విమానంలో. ఎందుకు వెళ్తున్నారు? మళ్ళీ ఆ మంత్రి కూడా ఒక స్పెషల్, ఎమ్మెల్యేకి ఒక స్పెషల్, ఒక్కో మంత్రి వెళ్తే ఒక స్పెషల్. నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్, విశాఖపట్నంలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్. మీకు ఇస్తాను కదండి మీరు మాట్లాడినప్పుడు. మాట్లాడండి, మీరు రాష్ట్రం మీకు ఇస్తారు, సమాధానం చెప్తారు. ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, వీళ్ళ ముగ్గురు ఒక హెలికాప్టర్ లో వెళ్ళమంటారా? ఒకసారి చెప్పండి. అసలు మంత్రులకు హెలికాప్టర్ వాడకూడదు. అసలు నీకు తెలుస్తుందో లేదో, ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్ మంత్రులు వాడకూడదు. ఫస్ట్ పాయింట్ దానికి రండి. ఒక్క ముఖ్యమంత్రి వాడాలి హెలికాప్టర్. దేని నుంచి ఇచ్చారు డబ్బులు? 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఎదుగుదో ఫ్లైట్ ఎంత కట్టాను, పలానా ఓజీ నుంచి ఇచ్చా లేదా పలానా బీజీ నుంచి ఇచ్చా అని చెప్పి ఇవ్వాలండి. ఒక్క నిమిషం మీరు తర్వాత అడిగి కానీ వెయిట్ చేయండి. 1-1 కాదు చెప్పారు, నా హెలికాప్టర్ నేనే తిప్పుకుంటాను, నా ఖర్చులు నేను చూసుకుంటాను అని చెప్పి ఆయనకు వచ్చిన ఎమ్మెల్యే జీవితాన్ని ఆయన పిఠాపురంలో పేద విద్యార్థులకి అందరికీ పంచి పెడుతున్నారు. మీరేమో ₹1 జీతం తీసుకుంటానని చెప్పి కోట్ల కొల్లగొట్టుకుని ఈ రోజు మూల కూర్చున్నారు. మీరు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ మాట్లాడతాను. శాండ్ ట్రేడింగ్ గురించి మీరు మాట్లాడరు, మైండ్ ట్రేడింగ్ గురించి మీరు మాట్లాడరు, మనీ ట్రేడింగ్ గురించి మాట్లాడరు, వైన్ ట్రేడింగ్ గురించి మాట్లాడరు. 2 ఏళ్ళు అయింది అధికారం ఇచ్చి, 2 ఏళ్ళు అయింది. ఏదైనా దారిని తీసుకొస్తే దానికి పళ్ళు తవ్వుతా కూర్చోండి. 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. ఏమైనా స్కామ్ చేస్తే అరెస్ట్ చేయండి. ఇస్తానండి మీకు, ఇస్తాను. కృష్ణాంజనేయులు గారు చాలా అంశాలు ప్రస్తావించారు. వర్మ గారు, ఇప్పుడు హెలికాప్టర్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి వెంకటరెడ్డి గారు 4-5 రోజులకు ఒకసారో లేదంటే నాకు ఆ ప్రెస్ మీట్ లోనో పాపం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి, అదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ఆఫీస్కి వస్తున్నట్టున్నారు.
దాని ఎదురు పేదల ఇళ్ల కూలగొట్టేసి పేదల ఇళ్లన్నీ కూడా కూలగొట్టి హెలిప్యాడ్ నిర్మించుకున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. దాని మీద కూడా కేసు నడుస్తుంది. ఈ ఆఫీసు నుండి అతని ఇంటి నుండి సచివాలయానికి వెళ్ళిందే తక్కువ, ఎక్కడ అమరావతి రైతులు కొడతారు అని చెప్పేసి చాలా సార్లు హెలికాప్టర్ లో వెళ్ళాడు. ఇది వెంకటరెడ్డి ఇక్కడికి వచ్చేసి మిమ్మల్ని కూడా కొడతారని అంటున్నారు హెలికాప్టర్ లో. సరే, ఓకే ఓకే. ఇదే ఇది తగ్గించుకుంటే, ఈ బలుపు తగ్గించుకుంటే బాగుంటుంది. అన్ని కూడా అంటే మిమ్మల్ని కూడా మహిళలు కొడతారని హెలికాప్టర్ తిరుగుతున్నారా? చేయమంటారు. నేను మాట్లాడితే రక్తం వచ్చింది చెవుల్లో నుంచి. కొడతారని ఎవరి పిచ్చోడు పిచ్చోడు అనుకుంటే మీరు ఎలా వెళ్తున్నారా? మహిళలు చెప్పులు తీసుకొని కొడతారు హెలికాప్టర్ తిరుగుతారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. నోరు మూయమంటారా? నన్ను కంట్రోల్ తప్పమంటారా? నేను మీరు ఆ విత్డ్రా చేసుకోవాలి, నేను అలా మాట్లాడతా. ఇప్పుడు కాదు వంశీ, కృష్ణాంజనేయులు గారు ఆయన అనలిస్ట్ కాబట్టి ఆయన కొన్ని అంశాలు ఏమైనా తిరిగి దాని సమాధానం చెప్పండి, తర్వాత ఏం చెప్తారు. అవును సార్, ఇప్పుడు మేము 2014 నుండి 2019 వరకు చేసింది చెప్పుకోలేకపోయాం. మేము చేసింది ఇట్లాంటి సభలు పెట్టి చెప్పుకోలేకపోవడం వల్ల మేము నష్టపోలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాజధాని లేకుండా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధపాతాళానికి పడిపోయింది 2019 నుండి 24 వరకు. మేము 2014 నుండి 19 వరకు చేసిన చెప్పుకోను కారణంగా డెఫినెట్లీ మా ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ప్రజల్లో మేము ప్రతి సంవత్సరం చెప్పి తీరతాం. మేము ఇలాంటివి చెప్పుకోలేదు కాబట్టి వీళ్ళ విష ప్రచారాలు 2014 నుండి 2019 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారాలు ప్రజలు నమ్మారు. కాబట్టి 2024 నుండి మేము ప్రతి సంవత్సరం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మేము చేసినటువంటి అభివృద్ధిని డెఫినెట్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ప్రజల్లో చెప్పుకొని తీరుతాం. సో ఇక ఆ తర్వాత ఈ హెలికాప్టర్లో గోల వచ్చింది కదా సార్, నేను అదే అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఇళ్లు కూలగొట్టేసి అనుకుందామండి. ఇప్పుడు అవెందుకు? ఇప్పుడు అందుకనే కదా ఒక విషయం వర్మ గారు, ఒక విషయం, టీవీలో అధికార ప్రతినిధులుగా గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కూడా చెప్పేటటువంటి బాధ్యత మా మీద ఉంది. గుర్తు చేయాల్సిందే. ఇప్పుడు అది దాన్ని ఎందుకు మీరు ఎగ్జాంపుల్ దాని గురించి చెప్పాలి కదా. ఈయనేదో అంటా ఉన్నాడు కదా వెంకటరెడ్డి ఎప్పుడు సచివాలయానికి హెలికాప్టర్లు రాలేదట. 20 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో కాదట్లేదు. సరే, అదైపోయింది. మరొకటి ఏంటంటే, నేను ఇందాక మళ్ళీ చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనేటటువంటి వాదనలు తెస్తా ఉన్నారు. వీళ్ళేమో వెంకటరెడ్డి గారు ప్రతిసారి, ఈ వెంకటరెడ్డి గారు లాంటి అధికార ప్రతినిధులు లేదంటే వాళ్ళకి పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు సింహం, పులివెందుల పులి అంటా ఉంటారు. వచ్చి నేను కాక్రోచ్ అన్నాడు ఆయన. సో ఈ మళ్ళీ పుల్లు సింహాల ఎలివేషన్ వద్దు. ఆయన కాక్రోచ్ ఒప్పుకున్నాడు కాబట్టి కాక్రోచ్ గారిని ఇక అలా ఉండనిద్దాం. ఆ తర్వాత మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, మరి మీరు ఇందాక నేను రోజా గారి గురించి చెప్పాను, ఐఎమ్ సారీ టు సే అని కూడా అన్నాను, మళ్ళీ అన్నాను. ఆవిడకి మరి కూరగాయలతో కంపేర్ చేసుకునేటటువంటి ఆ అవలక్షణాలు ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. కానీ వెంకటరెడ్డి గారు చాలా రోజుల తర్వాత వచ్చారు. ఆయన కూటమిని డిఎస్సి గురించి చాలా ప్రశ్నలు సంధించారు, బానే ఉంది. ఇప్పుడు ఆ డిఎస్సి లో ఉన్నటువంటి దుర్గారావు అనే క్యాండిడేట్ అనుకుంటా, గోల్డ్ మెడలిస్ట్. ఆ గోల్డ్ మెడలిస్ట్ దుర్గారావు సెప్టెంబర్ లోనే కోర్టుకి వెళ్ళాడండి. సెప్టెంబర్ లోనే నాకు ఉద్యోగం రాలేదు అని కోర్టుకి వెళ్ళి కోర్టులో ఏం సబ్మిట్ చేశాడంటే, ఐ ఫెయిల్ టు అప్లోడ్ మై హైయెస్ట్ ఎలిజిబుల్ సర్టిఫికేట్ అని చెప్పేసి కోర్టులో చెప్పిన తర్వాత వారు ఒక సమ్మన్ ఇచ్చారు. ప్రభుత్వాధికారులు దానికి సమాధానం చెప్పారు. బాబు నీకు ఉద్యోగం రానిది కరెక్టే అని చెప్పి కోర్టు కూడా సర్టిఫై చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక ఆడియో ప్లే చేస్తాడు. ఏమంటాడు, అందులో ఏదో గవర్నమెంట్ ఎంబ్లం పెట్టుకోనంట, గవర్నమెంట్ ఎంబ్లం డీపీగా పెట్టుకుని ఈ లంచాలు అడిగారట. నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని వాలంటీర్ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి చాలా మంది ఫోన్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి 4,90,000 ఇవ్వాలట వాలంటీర్ ఉద్యోగం కావాలంటే. మరి నేను కూడా నిందిస్తా. ఆదంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తలా తోకాలేని ఒక ఆడియో ప్లే చేసి ఇట్లా ఉద్యోగాలు అమ్ముకున్నారంటాడా? ఏది కోర్టు కూడా తేల్చేసిన తర్వాత ఆ దుర్గారావు అనే అతనికి ఉద్యోగం ఎందుకు రాలేదు అని కోర్టు కూడా నమ్మిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఈ దుర్గారావుకి ఉద్యోగం రాలేదు, నా పక్కనే కూర్చుని ఉన్నాడు అంటాడా? నీ పక్కన కూర్చుంటే ఇంకెట్టొచ్చుద్ది ఉద్యోగం? నీ పక్కన కూర్చుంటే ఎవరు కూర్చుంటారు నీ పక్కన? గంగిరెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ ఏడుంటారు? ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారికి అంత ప్రయారిటీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఓకే, మిథున్ రెడ్డి గారికి అందుకని అంత ప్రయారిటీ ఎందుకు ఇచ్చారు మరి చెప్పాలి కదా. వెంకటరెడ్డి మిథున్ రెడ్డి గారికి అంత ప్రయారిటీ మరి పార్లమెంట్ లో ఎందుకు ఇచ్చారని అడగాలి. చాలా చెప్పాలి. ఐక్యరాజ్య సమితిలో పంపిస్తారు కదా. లిక్కర్ కేసుకు వస్తే
వర్మ గారు ఇక లిక్కర్ కేసుకు వస్తే నిన్న ఈడీ ఇద్దరిని అరెస్ట్ చేసింది సార్. మన రాష్ట్రంలో మా దౌర్భాగ్యం ఏంటో గానీ ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆస్తుల అటాచ్మెంట్, ఈ దరిద్రాలన్నీ 2012లో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానే మా పాపిష్టి చెవులను పడ్డాయి. అంతకు ముందు అసలు ఈడీ ఏంటి, ఆస్తులు అటాచ్ చేస్తారు, జప్తు చేస్తారు, ఇట్లాంటివేవి కూడా మరి మనం ఎక్కడ వినలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన అవి మా పాపిష్టి చెవులను పడ్డాయి. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత, 14 సంవత్సరాల తర్వాత ఈడీ అనేది వచ్చేసి వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరిని అరెస్ట్ చేస్తే సాక్షి పేపర్లో రాశారా సార్? కనీసం ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యి రాష్ట్రంలో కీలకమైనటువంటి ఒక లిక్కర్ స్కామ్ లో ఇద్దరిని అరెస్ట్ చేస్తే కనీసం వార్త రాయరా? ఒక వార్త కూడా రాయరా? ఆ పేపర్ చూసేసి రోజు ఆహా ఓహో రాష్ట్రంలో అవినీతి జరిగిపోతా ఉంది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు, లోకేష్ గారు దోచేస్తున్నారు, ఇది చెప్పటం. దోచిని మీరు రాయరు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏంటో కళ్ళ కట్టుకుని చూడండి, ఈ రోజు బయటికి రాండి, ప్రజలను అడగండి, చెప్తారు. అంతేగాని వీళ్ళు వచ్చేసి దున్నపోతుల్ని తీసుకొస్తే ఎగిరితని అంబటి రాంబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, రోజా నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళ ఇక మేము ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా మేము చేసినటువంటి అభివృద్ధిని డెఫినెట్లీ చెప్పి తీరుతాం. ఇక వెంకటరెడ్డి గారు లాంటి ప్రతినిధులు రోజు మరి టీవీ డిబేట్ వచ్చేసి ఈ మధ్య మరి కూటమి సభ్యులు ఉన్నటువంటి ప్యానెల్ లో వెంకటరెడ్డి గారు రావటం నేనైతే చూడటం ఈ మధ్య రావట్లేదు. మరి ఎందుకు రోజు రావాలి వెంకటరెడ్డి గారు? రోజు సమాధానాలు ఆయన మాకు రోజు కూడా ఇదే ఎంటర్టైన్మెంట్ జరగాలి. సరే సరే, ఇప్పుడు ఆయన జిఎస్సి ఎగ్జామ్ దుర్గారావుది అప్లోడ్ సిల్వర్ మెడల్ ఉంది, గోల్డ్ మెడల్ పెట్టలేదు అన్నాడు కదా. 36 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయని అనౌన్స్ చేశారు కదా. అసలు ఏ సర్టిఫికెట్ లేని వాళ్ళకి, ఫేక్ సర్టిఫికెట్ వాళ్ళకి, అదేవిధంగా బ్రిడ్జ్ ఆట ఆడిన వాళ్ళకంటే బ్రిడ్జ్ అంటే ప్యాక్ ఆట ఆడిన వాళ్ళకు, లేదంటే మీరు అన్నట్టుగా అసలు ఎగ్జామే రాయన వాళ్ళకు కూడా ఇచ్చారు కదా. మరి ఆయన ఏదో పిలిచి ఇవ్వచ్చు కదా. అట్లాంటి దుర్గారావులు చాలా మంది ఉన్నారు. 36 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి కదా. మరి ఆయన మెరిట్ కదా, గోల్డ్ మెడల్ ఉంది, సిల్వర్ మెడల్ ఉంది. సో మీరు గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయాలన్నా సిల్వర్ మెడల్ తీసుకెళ్ళి ఇవ్వండి. మరి ఖాళీగానే ఉన్నాయిగా, మేము లేని ఉద్యోగం ఇవ్వట్లేదు కదా. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆయన సిబిఐ ఈడీల గురించి మాట్లాడతాడు కదా. మేమేం బ్యాన్ చేయాల, మేము అధికారంలో ఉన్నప్పుడు మీలాగా సిబిఐని ఈడీని రానిను మోడీకి నల్లబెల్లు వదిలి మీరు వినండి మీరు వింటా అన్నారు కదా. రెండోది వచ్చేటప్పటికి క్లియర్ గా హెలికాప్టర్ల గురించి ఖచ్చితంగా డిస్కస్ జరగాలి. ఎందుకు మాట అన్నాను సార్, ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి ఒక్కళ్ళే హెలికాప్టర్ గానీ విమానం గానీ వాడటానికి ఉంటది, మిగిలిన మంత్రులు ఎవరు వాడటానికి లేదు. ఎప్పుడు వాడాలి? అత్యవసరం అయితే తప్ప. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప వాడటానికి లేదు. రెండోది, పవన్ కళ్యాణ్ పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తున్న సంఘటనలు అనేక ఉన్నాయి. మీరు కానీ మీ డబ్బులతో హెలికాప్టర్ లేదా మీ డబ్బులతో మీరు విమానంలో వాడుతుంటే మీరు ఈ 2 సంవత్సరాల్లో ఎంత కట్టారు, దేనికి కట్టారు, అది మొత్తం శ్వేతపత్రం విడుదల చేయండి. ఎందుకు? మీ పవన్ కళ్యాణ్ నిజంగా ట్రాన్స్పరెంట్ అయితే. ఎందుకు నేను ఏమంటున్నా, సీజ్ ద షిప్ అని చెప్పి సంవత్సరం అయింది వర్మ గారు. నవంబర్ 2024 సీజ్ ద షిప్. వినండి దయచేసి వినండి. సీజ్ ద షిప్ అని సంవత్సరం అయింది. మరి షిప్ వెళ్ళిపోయింది. సీజ్ ద షిప్ అని సంవత్సరం అయింది. షిప్ వెళ్ళిపోయింది, బియ్యం వెళ్ళిపోయినాయి, మళ్ళీ షిప్ వచ్చింది, మళ్ళీ బియ్యం వెళ్ళిపోయినాయి. ఇప్పటి వరకు దాని మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఎందుకు బియ్యం వెళ్ళి అంటే పవన్ కళ్యాణ్ దాంట్లో డబ్బులు తీసుకున్నాడా? తీసుకోకపోతే షిప్ ఎందుకు వెళ్ళిపోయింది? దానికి మీరు సమాధానం చెప్పాలి. రెండో ఏదో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమంటున్నారు. అదేదో బాలకృష్ణ గారికి చెబితే బెటర్ కదా. జనసేనలు ఏం కొడతాడేమో భయమా? అసెంబ్లీలో చిరంజీవి గారు పెట్టుకొని వాడు వీడియో అంటే తలకాయ తీసుకెళ్ళి ఆడబెట్టుకున్నారు జనసేన. బాలకృష్ణ సినిమా పోస్టర్ దగ్గర పెట్టుకున్నారా? సిగ్గున్నారు మరి మాట్లాడుకోవాలి. ఇదే కాదు సార్, ఒక నిమిషం. ఇదే జనసేనకు సంబంధించినటువంటి శ్రీకాళహస్తి కోట వినోదాన్ని ప్రైవేట్ మీడియా తెలుగుదేశం ఎమ్మెల్యే తీశారంటే జనసేనలు చచ్చిపోయారా? పవన్ కళ్యాణ్ లేదా? మరి నేను కూడా ఏమైనా మాట్లాడచ్చు కదా. 23 నెలలు అయింది. నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే శవం దొరకలా. 23 నెలలు ఏం పరిపాలన మీరు? అసలు మీకు మరిచానా? 23 నెలల్లో శవం దొరుకుతున్నారు. మళ్ళీ నేను టెక్నాలజీ మాట్లాడటానికి హెలికాప్టర్ విమానాలు మాట్లాడొచ్చా? సింపుల్ గా టైం లేదు సార్. ఇప్పుడు హెలికాప్టర్ లో ఒక ముఖ్యమంత్రి గారే తిరగాలి, మిగిలిన వాళ్ళు ఎవరో తిరగకూడదు అని చెప్పేసి ఈయన అంటా ఉన్నాడు. ఎవరు? మన వెంకటరెడ్డి. ఏమైనా ప్రభుత్వ డబ్బుతో తిరుగుతున్నా అనుకుంటున్నారా ఏంటి? ఎవరి డబ్బులతో తిరుగుతున్నారు? హెక్టర్ నుంచి కట్టారా? హెక్టర్ నుంచి కట్టారా డబ్బులు? ఎక్కడి నుంచి కట్టారు? తీసుకోరా. ఎంత కట్టారు? తీసుకోరా. చాతగాని మాట్లాడద్దు. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు అయితే, చంద్రబాబు నువ్వు లోకేష్ అభిమానించాడు అయితే తీసుకురా. లోకేష్ ఇది
తీసుకోండి. ప్రజాధనాన్ని పంది కుక్కలాగా దోచుకుంటే మీకు పంది కుక్కలాగా ఊళ్ళోనే తింటారు, ప్రజలు సొమ్ము జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు? ప్రజల సంపద పంది కుక్కలు కూడా దానిలో వచ్చిందంటున్నారు. మళ్ళీ మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలుసా లేకుండా వర్మ గారు అధికారులకు చాలా అవకాశం ఇచ్చారు. మీరు తీసుకురండి. అవకాశం ఇచ్చారు. Let me answer. పవన్ కళ్యాణ్కి ఎవరు రెండేళ్ల కట్టారు? పరిపాలనకు ప్రభుత్వం సంబంధించినటువంటి కట్టిందా? పవన్ విషయంలో కళ్యాణ్ కట్టారా? రెండేళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రచారం చేసుకోవటాన్ని రెగ్యులర్ కాన్సెప్ట్ లో ఎవరు తప్పనరు. కానీ ఈ రోజున వంశీ గారు ఒక అంశాన్ని గమనించాలి. మీకు ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చేసి పొదుపు మనం పాటించాలి, మనకు పెట్రోల్ డీజిల్ సమస్య ఉంది, అక్కడ యుద్ధం జరుగుతోంది, అనేకమైన సమస్యలు ఉన్నాయి, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, మనమందరం పొదుపు పాటించాలని చెప్పిన తర్వాత మీరు విపరీతమైనటువంటి మీ పిఆర్ టీం ఇచ్చిన డైరెక్షన్ తో మీ క్యాన్వాల వెహికల్స్ మొత్తాన్ని డ్రోన్ కెమెరాలో తీసి ఇదిగో 2 వెహికల్స్, ఇదిగో ఒక వెహికల్, ఇదిగో సైకిల్ చెప్తున్నాను ఇన్ని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ మేము ప్రచారం చేసుకోవాలి, మేము ప్రచారం చేసుకోకపోతే ఎట్లా, మేము ఎన్నికల్లో ఓడిపోతాం, ఎవరి డబ్బులతో ప్రచారం చేసుకుంటారు? జనం డబ్బులే కదా ఇయ్యి, జనం డబ్బులతో. ఇప్పుడు ప్రభుత్వం అంటే జనం డబ్బులు, మీరు పెట్టిన సభ ప్రభుత్వం పెట్టింది, జనం డబ్బులతో పెట్టారు. అయ్యా ఇప్పుడు మీ ప్రధానమంత్రి చెప్పిన దాన్నే మీరు వినకపోతే, మీరు పాటించకపోతే ఎలా? అదే విధంగా ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం లేకపోతే మిగతా 3 హెలికాప్టర్లకు సంబంధించినటువంటి మిగతా రోజుల్లో ఒకటే ఓకే కాదంటంలా, ఇప్పుడు పొదుపు అని చెప్తున్నారు కదా. మీరు 3 హెలికాప్టర్లు వేసుకొని పొదుపు ఇంకెక్కడ పొదుపు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇది తప్పు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు. మీరు ప్రచారం చేసుకోవటానికి బహిరంగ సభలు పెట్టక్కర్లేదు. మీరు ప్రచారం కావాలంటే మీకు కావాల్సిన టీవీలు ఉన్నాయి. మీరు ఆహా అంటే ఓహో ఓహో అనేటువంటి టీవీలు బొచ్చడండి ఉన్నాయి. మీరు ఆ టీవీలో కూర్చోవచ్చు, మాట్లాడొచ్చు, ముఖ్యమంత్రి మాట్లాడొచ్చు, డిప్యూటీ సీఎం మాట్లాడొచ్చు, మీ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడొచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. హాయిగా టీవీలో కూర్చొని మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటి మీద ఎలాగ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు కదా, ఆ ప్రచారం కూడా చేయండి. డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో ఒక్కటి నేను చెప్తానండి. డిఎస్సికి సంబంధించినటువంటి ఎవరి శాఖ ఇది? డిఎస్సి శాఖ, విద్యాశాఖ ఎవరిది? నారా లోకేష్. నారా లోకేష్ శాఖకు సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అదేవిధంగా దాని మీద ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వరకు నాకు తెలిసి అయితే నారా లోకేష్ ఈ డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో తన శాఖకు సంబంధించినటువంటి దాని మీద ఆరోపణలు వస్తే ఎందుకు వివరణ ఇవ్వటం లేదు? ఏది వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని మీరు భావిస్తే సరిపోదు. ఎవరికి ఇవ్వాల్సింది వివరణ? జగన్మోహన్ రెడ్డికో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకో, రాంబాబుకో, పేరు నానికో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఇవ్వాలి. మీరు విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి చనిపోతే దానికి సంబంధించినటువంటి విషయంలో నారా లోకేష్ ఏ హోదాలో వెళ్ళారో నాకు తెలియదు. ఆ చంద్రబాబు నాయుడు పోలేకపోయాడు. ముఖ్యమంత్రి స్థానంలో ఆయన వెళ్ళి కూర్చొని మన అన్ని వాళ్ళందరికీ చెప్పాడు, ఇవన్నీ చేశాడు, ఇవన్నీ చేసిన మా ప్రభుత్వం కాపాడటానికి ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా ఆవేశంగా మాట్లాడాడు కదా. మరి మీ శాఖలోనే జరిగితే డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎందుకు సమాధానం చెప్పడం లేదు? నిజంగా తప్పులు తగ్గకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్ట అడుగుతానండి. రేపు ఎప్పటికైనా సరే నారా లోకేష్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఒకటి సమాధానం చెప్పాలి. ఏదైతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి విషయంలో అసలు డిఎస్సి ఎగ్జామ్స్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చారు, అదే విధంగా స్పోర్ట్స్ కోటాలో ఇదేమైనా పీటీఎల్కి సంబంధించినటువంటి ఫిజికల్ ట్రైనర్స్ కి ఇచ్చేటువంటి ఉద్యోగాలు కాదు. ఈ విధంగా స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి రాయకుండా మ్యాథ్స్ టీచరు, సైన్స్ టీచరు, ఇంగ్లీష్ టీచరు ఇలాంటి నియామకాలు ఎవరైనా సరే స్పోర్ట్స్ కోటాతో సంబంధం లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళు కూడా డిఎస్సి రాయాలి అనేటువంటి జీవోని ఎందుకు ఇచ్చారు? ఇవన్నిటి మీద నారా లోకేష్ వచ్చి సమాధానం చెప్పకపోతే అనేక రాష్ట్రంలో ఉండే చూద్దాం ఆయన కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు దీని మీద సంధిస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చర్చలో పాల్గొన్నందుకు కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ, బండారు వంశీ గారు థ్యాంక్ యూ, బాబు పాలూరు గారు థ్యాంక్ యూ, వెంకటరెడ్డి గారు.